అయ్యో నా దగ్గరకు వచ్చి ఉంటే నేను చేసేసి ఉండేదాన్ని కదా. అర్రే అప్పర్ లిప్ థ్రెడ్డింగ్ కూడా కాలేదబ్బా. ఓకే వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. హాయ్ ఇవాళ ఫుల్ గిరాకీ కస్టమర్లు ఫుల్ హ్యాపీస్ నేను. సో అందం ఇస్ ఈక్వల్ టు లేడీస్, లేడీస్ ఇస్ ఈక్వల్ టు అందం, లేడీస్ ఇస్ ఈక్వల్ టు స్టార్ మహిళ, స్టార్ మహిళ ఇస్ ఈక్వల్ టు అందం, అందం ఇస్ ఈక్వల్ టు లేడీస్, లేడీస్ ఇస్ ఈక్వల్ టు మై బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్ కి స్వాగతం. చెప్పండమ్మా చెప్పండి, ఏం ట్రీట్మెంట్ కావాలో ఆ ట్రీట్మెంట్ చేసేస్తాము. మా దగ్గర అన్ని రకాలైన ట్రీట్మెంట్లు ఉన్నాయి. నేచురల్ ట్రీట్మెంట్లు ఉన్నాయి, ఆర్గానిక్ ట్రీట్మెంట్లు ఉన్నాయి, కెమికల్ ఫేషియల్స్ ఉన్నాయి, పీల్స్ ఉన్నాయి, పెడిక్యూర్స్ ఉన్నాయి, మ్యానిక్యూర్స్ ఉన్నాయి, హెయిర్ కలర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కావాలంటే మసాజ్లు కూడా ఉన్నాయి. ఏం కావాలి? నాకు హెయిర్ ఫాలింగ్ కాకుండా ఉండాలి. హెయిర్ ఫాలింగ్ కాకుండా ఉండాలా? ఉండే కొంచెం హెయిర్ కూడా పీకేసి సరిపోతుంది కదా. హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమే ఉండదు మనకి. అలా వద్దు. మీ పేరు స్వాతి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్. ఏం చేస్తుంటారు స్వాతి? హౌస్ వైఫ్. నేను మీరు హౌస్ వైఫా వర్క్ చేస్తున్నారని అడగట్లేదు. ఏం చేస్తుంటారు అంటే, మీరు ఫేషియల్ చేస్తూ ఉంటారా, మీరు పెడిక్యూర్ చేస్తూ ఉంటారా, మీరు మ్యానిక్యూర్లకు ఎప్పుడైనా వెళ్ళారా అని అడుగుతున్నాను నేను. లేదు, వెళ్ళలేదు. ఎప్పుడు పార్లర్ కే వెళ్ళలేదా మీరు? అదే నేను ఇందాకే మీ ఐబ్రోస్ చూసినప్పుడు అనుకున్నాను. ఇటు రండి. కొంచెం హెడ్ వెనక్కి పెట్టండి, నేను హెడ్ అప్ చేస్తాను. పెట్టండి, తలకాయ వెనక్కి పెట్టండి. మీరు ఒకసారి ఇటు రండి. ఈ పార్లర్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం అండి. ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి పీక్కొని వెళ్ళిపోతుంటాడు. మీరు కొంచెం పైకి పట్టుకుని ఉండండి. హెడ్ బ్యాక్, హెడ్ బ్యాక్. ఓకే, కళ్ళజోడు తీయండి, కళ్ళజోడు, కళ్ళు మూసుకొని ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. ముందు మా దగ్గర ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి. మీరు పట్టుకోండి మా, సంతకం పెట్టండి. ఇక్కడ సంతకం పెట్టండి, సంతకం పెట్టండి మా, తొందరగా పెట్టండి. నా ఐబ్రోస్ కి నేనే బాధ్యురాలని, నాకు ఏమైనా కూడా సరిగ్గా సంతకం పెట్టండి. ఏం లేదు, లాస్ట్ టైం నేను ఐబ్రోస్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ మొత్తం ఐబ్రో అంతా లేచిపోయి వచ్చేసిందండి. అది నా తప్ప చెప్పండి. ఏదో ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. దానికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి నా మీద కేసేసింది. అప్పటి నుంచి నేను డిసైడ్ అయిపోయాను, ఫస్ట్ వీళ్ళందరూ సంతకాలు పెట్టండి, నేను ఎలాంటి ట్రీట్మెంట్ చేయను. ఓకే, వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. క్లోజ్ ఐస్. బాగా షేప్ వచ్చేటట్టు చేయండి సుమగారు. దూరంగా ఉండండి, చూసి నేర్చేసుకుందామనే. అమ్మా మీ దగ్గర నేర్చుకోవడమే కదా. అయిపోయిందమ్మా, అయిపోయింది. మిర్రర్ ఇవ్వరా, చూసుకోవాలి. మిర్రర్ కావాలా? అంటే చేసారా చివలేదో చూసుకోవాలి కదా. బాగుంది. డబ్బులు నేను చేయలేదు. తేకుండా వచ్చేసారా మీరు? పంపిస్తారా కొరియర్ లోనా? ఎలా అమ్మాయిలు? అందుకనే నేను కూడా పెద్దగా ఏం చేయలేదు. మీరెక్కడి నుంచి వచ్చారు? హుజురాబాద్ నుంచి వచ్చాను. అవునా? పార్లర్ కి వెళ్తూ ఉంటారు రెగ్యులర్ గా? వెళ్ళనండి, అస్సలు వెళ్ళను. వెళ్ళరా? ఏంటండి మిమ్మల్ని నమ్ముకొని మేము అందరం పార్లర్లు పెట్టుకుంటే మీరు పార్లర్కి వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి? కనీసం వారంలో ఒకసారైనా మీరందరూ పార్లర్కి వెళ్ళాలి. మీ వాళ్ళకి చవర కళ్యాణం చేయించాలి. ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంట్రెస్ట్ ఉండదా? నేను ఇంట్రెస్ట్ కలిగిస్తాను కదా. మీకు ఏం కావాలో చెప్పండి. ఇప్పుడు జనరల్ గా ఉండేటువంటి బ్యూటీ పార్లర్ లో వాళ్ళు కెమికల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని నేను కెమికల్ వాడకుండా ఒక కొత్త రకమైన ఫేస్ ప్యాక్ కనిపెట్టా. అవునా? అవును. మీలాగానే ఉంటానా? చాలా తెల్లగా తయారవుతారు మీరు. కావాలా మీకు? రైస్ ప్యాక్ దాని పేరు. మా బ్యూటీ పార్లర్ సిద్ధాంతం ఒకటే, కడుపుకి మంచిది ఏదైనా మొహానికి కూడా మంచిదేగా. ఎలా ఉంది మా లేవో? అందుకని మా దగ్గర ఫ్రైడ్ రైస్ ప్యాక్, బిర్యానీ ప్యాక్, ఎగ్ రైస్ ప్యాక్, టొమాటో ప్యాక్, లైమ్ రైస్ ప్యాక్ అన్ని ఉన్నాయి. మీరు ఏమైనా మొహానికి పెట్టుకోవచ్చు. తినడానికా? ఫేస్ కి. ఇంకొక స్పెషల్ ప్యాక్ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశాం. దీని పేరే ఇడ్లీ ప్యాక్. శైలజ గారు రండి. కడుపుకి మంచిది ఏదైనా మొహానికి మంచిదేగా.
కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్. టేక్ యువర్ సీట్. భయపడద్దు. చూడండి మంచి మినపప్పు, కాస్తో కూస్తో మెంతులు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ తయారు చేసినవి. కొంచెం పొట్టకి ఏదైతే మంచిదో అది మీ మొహానికి ఎంత మంచి వస్తుందో ఒకసారి ఆలోచించండి. బాగుంటది అండి, తింటే బాగుంటది కానీ ఫేస్ వేసుకుంటే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. పెట్టుకోండి. కొంచెం హెడ్ బ్యాక్ రండి. అది బ్యాక్. మీరు ప్రాక్టీస్ చేసి నేను చాలా చేశాను. దోశ బ్యాక్ కూడా ఉంది మా దగ్గర. కళ్ళు మూసుకోండి. కొంచెం బ్యాక్. అది అలా ఉండండి. రిలాక్స్. ఫ్రెష్. పట్టుకోండి ప్లీజ్. హోల్డ్ ఇట్. ఏం కగ్గరలేదు, మీకేం కాదు, మీరు అలాగే ఉండండి. ఓకే సౌమ్య, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కంగారుగా ఉందా? నీకు కూడా ఇడ్లీ ప్యాక్ పెట్టేస్తాను. నీకు వేరే ప్యాక్ ఉంది, పెసరట్టు ప్యాక్. పెసరట్టు ఉప్మా ప్యాక్. పెసరట్టు నాకు ఉప్మా. నీకు అన్ని ఐడియాస్ ఎలా వస్తాయి సుమా? ఇలాంటి ఐడియాలతోనే మా అమ్మకి బోలెడన్ని ఐడియాలు వస్తూనే ఉండేవి, కానీ ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టలేకపోయింది. అందుకే మీరు ఎందుకంటే మా అమ్మగారి దగ్గర అంత సంపాదన లేదు కాబట్టి. కానీ నేను చెప్పాను, అమ్మా నీ ఆశయాలు నేను నెరవేరుస్తాను అని చెప్పి. ఇదిగో చూసారా? ఏయ్ నో చీటింగ్. సరిగ్గా పెట్టుకోండి. ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అదే నేను అడిగింది. ఫేషియల్, బ్యూటీ పార్లర్, పెడిక్యూర్, మానిక్యూర్, అది కదా నేను అడిగింది. నేర్చుకుంటాను మీ దగ్గర. తప్పకుండా. ఓకే శ్రవంతి, హనంకొండ నుండి వచ్చి. అవునా? మరీ సాఫ్ట్ గా ఉన్నావు. నిన్ను ఖచ్చితంగా నా బ్యూటీ పార్లర్ లో తీసుకెళ్లి ఫిష్ పెడిక్యూర్ చేయించాల్సిందే. తెలుసా ఈ మధ్య కొత్త రకమైన పెడిక్యూర్ వచ్చింది. మేము బేసిన్ లో వాటర్ పెట్టి కొన్ని చేపలను వదిలేస్తాం అన్నమాట. అందులోకి ఆ చేపలు చిక్కి 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 అని మీ కాళ్ళని కొరుకుతూ ఉంటే, మీ డెడ్ స్కిన్ అన్ని పీకేస్తూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది. నాకు భయం అవుతుంది. ఎందుకు భయం అమ్మా? ఇలాగే భయపడతానని చెప్పి భయం ఎందుకు? మా పార్లర్ కు వచ్చినటువంటి ఒక కస్టమర్ ఫ్రీగా చేయించుకుంటానని చెప్పి సముద్రంలో వెళ్ళి కాలు పెట్టాడు. ఏమైంది? ఒక షార్క్ వచ్చి సగం కాలు తీసుకొని వెళ్ళిపోయింది. అందుకనే కక్కుర్తి పడకూడదమ్మా ఇలాంటి విషయాల్లో. జెన్యూన్ పార్లర్ నేను చెప్పాను, తీయమని పెట్టుకున్నాను. జెన్యూన్ పార్లర్ లైక్ మై బ్యూటీ పార్లర్ లోకే మీరు రావాలి. ఓకే సో అందరు ఇంట్రడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఒక నిమిషం. టిఫిన్ తినలేదు ఇవాళ. ఓకే మీ అందరికి తలా 10 పాయింట్స్ తీసుకోండి. అమ్మ అయిపోయింది. 10 మినిట్స్ అయిపోయింది. ఈ మిగిలిన ఏదైతే ఉందో ఎంత బాగుంది చూడండి. ఫేస్ లో గ్లో చూసారా? నడుస్తోంది అసలు. వన్ సెకండ్ ఓకే. అలా అయితే నేను కూడా చేయించుకున్నాను. రెడీగా ఉంది ఇప్పుడు చేపించుకోవడానికి. కళ్ళు మూసుకోండి. నేను పని చేస్తున్నప్పుడు ఓన్లీ మీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పని చేస్తే అవి ఉండవు తర్వాత. ఓకే వెళ్ళండి. మళ్ళీ సాయంత్రం 2 సార్లు పెట్టుకోవాలి. ఓకే వెళ్ళేటప్పుడు బిల్ కట్టేసి వెళ్ళండి అమ్మా. ఓకే. నేను మీతో ఫామ్ సంతకం చేయించుకోవడం మర్చిపోయాను. పర్వాలేదు తర్వాత వెళ్ళండి. ఓవెన్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఫస్ట్ రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 గో. ఫేస్ అటు ఉండాలి. ఫేస్ అలా ఇట్లా అట్లాడండి. అది వెరీ గుడ్. ఆ 3 అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మొదలెట్టాలి. ఓకే ఫేషియల్ చేసేసరికి ఫ్లవర్స్ కూడా నిజంగా ఎంత గ్లో వచ్చింది అక్కడ. రెడీగా ఉండండి మీరు. ఇక్కడ అలా కదా ఇటు తిరగండి. అలా ఓకేనా? మీరు కూడా చూసుకోండి ఇలాగే ఆడాలి. స్టార్ట్. వేసుకోండి తొందరగా. ఫాస్ట్. ఒక్కటి టైం అయిపోయిన తర్వాత చూసారా? ఒకటి తీసేస్తున్నాను నేను. 9 18 19 20 21 22 23 24 25 25 పాయింట్లు వచ్చాయి. నేను ఇప్పటి వరకు చెప్పని ఒక విషయం చెప్పేయమంటారా మీకు? చెప్పండి. సీక్రెట్, అత్యంత అమూల్యమైన విషయం. చెప్పండి. ఈ రౌండ్ లో ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారో
వాళ్ళకి నా తరఫు నుంచి ఒక బనానా ఫేషియల్ ఫ్రీ. రెడీ 1 2 3 గో. మీరు రెడీగా ఉండండి. ఇంకొంచెం అవతలకి వెళ్ళిపోండి. ఓకే, అలా ఉండండి. ఓ మెల్లిగా. బనానా ఫేషియల్ చేయించుకోవాలన్న తాపత్రయంతో పార్టిసిపెంట్స్ ఆడేటువంటి ఆ స్పిరిట్ ఉంది చూసారా, నిజంగా గ్రేట్. Stop. 9 18 19 20 21 22 23 24 25 26. ఏం చేస్తున్నారు? ఏం లేదు, సాయంత్రం టిఫిన్ ప్లాన్ చేస్తున్నాను. ఇడ్లీ ఉప్మా. నేను ఏ ఒక్క వస్తువుని వేస్ట్ పోనివ్వను. మా కొంచెం తీసుకెళ్ళి తాలింపు పెట్టేసి సాయంత్రానికి ప్లాన్ చేయండి టిఫిన్. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి రెడీగా ఉండండి. సారీ ఎక్కడ కొన్నారు? బాగుంది. హనుమకొండలోనా? మంచి డిజైన్. అక్కడ ఉండండి. అప్పుడే కాదు, తొమ్మిది 18 19 20 21 22 23 24 25 26. ఓకే, ఇప్పుడు బనానా ఫేషియల్ ఎవరికి అని తేల్చే టైం వచ్చేసింది. కుర్చీ రెడీ చేసుకుంటూ ఉంటాను, మీరు ఆట మొదలెట్టేసింది. ఓకే, వెనక్కి వచ్చి రెడీ 1 2 3 గో. పట్టుకోవా మీరు అన్ని ఫేషియల్ మీకన్నా షాప్ అయిన తర్వాత 5 వేశాడు. 1 2 3 4 5. ఎలాగైనా బనానా ఫేషియల్ చేయించుకోవాలని తాపత్రయం నాకు నచ్చింది. కానీ నిజాయితీగానే ఆడాలి. సో 9 10 11 12 13 14 15. శైలజ అండ్ స్వాతి టై అయిపోయింది. అబ్బా ఎలాగా? ఒక్కొక్క పని చేద్దాం. ఇటు రండి, మీరు వెళ్ళండి. శైలజ మీరు కూడా రండి, విత్ యువర్ పర్మిషన్. మీకు ఎలాగో ఇందాక ఇడ్లీ ఫేషియల్ చేశాను కాబట్టి ఈ ఒకసారికి ఇవిడికి కానీ. ప్లీజ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం పార్లర్కి వచ్చినప్పుడు నేను డిస్కౌంట్ 5.5% ఇస్తాను. అమ్మయ్య, నేను బతికిపోయాను. బతికిపోవడం ఏంటి? వెళ్ళండి. మీరు రండి, కూర్చోండి. కమాన్, కళ్ళజోడు తీసేయండి. బ్యూటీ పార్లర్ కి ఎప్పుడు వెళ్లకుండా ఉండే ఒక మహిళ. అంతమంది ఉన్నారు, నా మీద అన్నీ చేస్తున్నారు. నువ్వే కదా ఇప్పుడు గెలిచావు. అయ్యో. ఓకే, ఈ బనానా ఫేషియల్ ఎలా చేయాలో నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా దీనికి మీకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: బాగా పండినటువంటి ఒక అరటిపండుని తీసుకోండి. ఈ అరటిపండు తొడిమ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ అరటిపండుకి ముఖ్యంగా తొక్క ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఈ అరటిపండుని ఒలుచుతూ నెమ్మదిగా, ఎక్కువగా అరటిపండుని బాధ పెట్టకుండా ఈ తొక్కని
ఒలవాలి. ఇప్పుడు మీరు బనానా ఫేషియల్ కి సంసిద్ధం అయిపోయారు. ముందుగా మీరు చేయాల్సింది మళ్ళీ ఒకసారి తినాలి. అరటిపండు పండిందా లేదా అనే విషయంలో మీరు ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసమని పండుని ముందు పై భాగాన్ని కొరికి తిని బాగా పండినట్టయితే ఆ తర్వాత మొత్తం మళ్ళీ పండుని ఒకసారి తినొచ్చు. తినాలి. ఫేషియల్ తొక్కతో చేయాలా? నేను ఇందాక కొంచెం ఇడ్లీ తిన్నాను కాబట్టి ఈ ఫేషియల్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నట్టయితే వాళ్ళకు కూడా కాస్త పెట్టి మిగిలిన పండుని పిచ్చి చూపులు చూస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు చేయబోతున్నది అరటి పండు ఫేషియల్. తొక్కతోటి తీసుకొని ఫేషియల్. మళ్ళీ పడుకోవాలి. సూపర్ ఉంది సుమా మీ ఐడియా. ఇది తొక్క కూడా వేస్ట్ అరటిపండు చేయకుండా దోరగా వేగేంత వరకు ఉంచాలి. తొక్కలు మినిమం టు మినిమం ఒక అరగంట టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనం మిగిలిన విషయాలు చూసుకుందాము. మీరు కదలకుండా ఉండండి. మధ్యలో మీరు తింటూ ఉండొచ్చు. ఇదే ఇవాళ నేను మీకు నేర్పించినటువంటి అరటి పండు ఫేషియల్. ఇప్పుడు ఇవాళ స్కోర్స్ ఎంతో మనం చూద్దాము. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ఈవిడే అండ్ శైలజ. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. ఓకే, మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. అల్లు అర్జున్. నా పార్లర్ కి తరచూ వస్తూ ఉంటారు కానీ ఏం చేయించుకోకుండానే వెళ్ళిపోతారు. ఎందుకు? నిజంగా అభిమానం ఉండొచ్చు కానీ ఈ రేంజ్ లోనా పార్లర్ చూడడం వెళ్ళిపోవడం అంతే. పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాము. అసలు మీ అందరికీ నేను ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్పాలి. రీసెంట్ గా మేము ఇంట్రొడ్యూస్ చేసాము పేడ ఫేషియల్. ఏం గోబర్ గ్యాస్, గోమూత్రం ఇవన్నీ వాడగాలేనిది పేడ ఫేషియల్ చేయించుకోకూడదా? ఎంత బాగుంటుందో అసలు. ఎవరో చూడండి. శివబాలాజీ అండ్ అల్లు అర్జున్. పిక్చర్ పేరేంటో తెలియదా? మైండ్ బ్లాక్ అయినట్టుంది వీళ్ళందరికీ. లాభం లేదు, మిర్చి ఫేషియల్ చేయాల్సిందే. ఏమంటారో చెప్తారా? క్లూ ఇవ్వండి. సౌమ్య, రా నువ్వు. క్లూ అమ్మంటే వచ్చేయడం. అక్కడ ఉండు. చేతులు ఏమున్నాయో చూసావా? మిర్చీలు. పిచ్చి తల్లి. మిర్చీలు మన పార్లర్ కోసం కాదులే, సాయంత్రం పిల్లలకి మిర్చి బజ్జీ చేసి పెడతానని చెప్పాను, అందుకని తీసుకొచ్చి పెట్టాను. క్లూ కావాలా? ఫీల్ మై లవ్. సౌమ్య. ఆర్య. ఆర్య. చూద్దాం. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ సౌమ్య. 6 పాయింట్లు. మునుపటి రోజుల్లో తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి పెట్టి తల ఆర పెట్టుకునేవాళ్ళు. మరి ఈ రోజుల్లో సాంబ్రాణిలు కనిపిస్తున్నాయి అసలు? అందరూ హెయిర్ డ్రైయర్లు వాడేస్తున్నారు. నేను మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళి సాంబ్రాణి పెట్టా. పొద్దున్నే తలస్నానం చేశాను కానీ తల ఆర పెట్టుకోలేదు. హెల్ప్ చేయమంటారా? లేదు, నాకు ఎవరు హెల్ప్ అవ్వదు. మీరు సెలబ్రిటీ ఎవరో చూడండి. ఎవరు వచ్చారో చెప్పండి అమ్మా. ప్రభాస్. ప్రభాస్. ఓ మై గాడ్, బాహుబలి వచ్చాడు. బాహుబలి పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. ఆగిందా ఏమైనా? ఆగలేదు. ఎవరైనా బజార్ నొక్కితే చెప్పండి నాకు. అమ్మా బజార్ ఎవరు నొక్కారో చెప్పండి అమ్మా.
స్వాతి. స్వాతి చెప్పు. చక్రం. ఎవరి చక్రం? ప్రభాస్ చక్రం. ఎవరు నొక్కింది? నేను స్వాతి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు. పిక్చర్స్. సౌమ్య భయపడక, ఏం చేయనులే ఈసారి. ఆన్సర్ చెప్పు. 10 సెకండ్స్ లోపల చెప్పాలి, సరేనా? లెక్కెట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎందుకు నొక్కావు పిల్ల? -6. అయ్యో, ఎవరికైనా తెలుసా? మెకానిక్ అల్లుడు. -6. తర్వాత సెలబ్రిటీ మంచు మనోజ్. ఏంటి ఆపమంటున్నావు? నా ఫేషియలా? నీ వల్ల కాదు. నీకెంత ఉందో తిక్క, నాకు కూడా ఉందంత తిక్క. చూద్దామా నువ్వా నేనా అని. ఈసారి కనిపించు ఆడియో ఫంక్షన్ లో చెప్పు. సదా మనోజ్. మనోజు సదా. శ్రవంతి. దొంగ దొంగది. దొంగ దొంగది. చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. వెరీ గుడ్. నెక్స్ట్ సెలబ్రిటీ సుధీర్ బాబు. పక్కనే పిక్చర్స్ బాబు. సడన్ గా నన్ను ఈ గెటప్ లో చూస్తే ఎవరైనా షెఫ్ అనుకుంటారు, కానీ కాదు, నేను బ్యూటీషియన్. న్యాచురల్ ప్రొడక్ట్స్. యా, ఐ యూస్ ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్. యా. క్లూ కావాలా? అది ఒక దయ్యానికి సంబంధించిన కథ. స్వాతి. ప్రేమ కథా చిత్రం. చూద్దాం. స్వాతి 48 పాయింట్స్ తో. స్వాతి లీడ్ లో ఉండే వాళ్ళకి ఏదో ఒకటి చేయడం మనకు ఆనవాయితీ అయిపోయింది. సో అందుకని నేను నీకోసం బొగ్గు పొట్లకాయ. పొట్లకాయ
తోటకూర, ఇంకా గోంగూర వేర్లు, సుమ పెద్ద కళ్ళు కత్తి పోతాయి. ఇమ్మంటారా సుమా? అక్కర్లేదు నా నోరే పెద్ద కత్తి. సుమా ఫేస్ ఉంటదా ఏ, అసలు గోంగూర వేస్తున్నావు, వేర్లు వేస్తున్నావు సుమా. గోంగూర వేర్లు మాత్రమే మీరు ఇందులోకి వెయ్యాలి. ఎందుకు అలాగే అలా? మీకు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చాక్ పీసెస్. 3 చాక్ పీసులు. ఎందుకు 4 ఎందుకు వేయద్దు? ఇప్పుడు కొంచెం పాలు పాలు. ఇలా తీసుకొని దీనిపైన ఇలా దీన్ని చూపించి పక్కన పెట్టండి. అంతేనా అంతేనా? ఇప్పుడు గ్రైండ్ చేయాలి. ఎంతసేపు చేయాలి అలా? పొట్లకాయ ఇలా ఉంటూ ఉండగానే ఇందులోంచి తీసేయండి, బయటపడేయండి. ఇందులో ఉండే ఒక వేరు బయటపడేసి ఒక తోటకూర కూడా తీసేసి మీరు ఫైనలీ ఇందులో ఉంచాల్సింది మనం పడేసినటువంటి 4 చాక్ పీసులు. బాగా పొడిగా మారిన తర్వాత ఇందులోకి ఇందాక నేను ఇడ్లీ ఆవిడ మొహం మీద నుంచి తీసేసినప్పుడు కడిగినటువంటి ఆ నీళ్లతో పేస్ట్ చేసి దీన్ని కప్పులోకి పోసి బ్రష్ తీసుకొని రండి. వద్దు సుమా. లీడ్ ఎవరు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని? రండి, ఏం భయపడద్దు, రండి. నేను వేస్తా ఫస్ట్. నీకు పర్వాలేదు, కంగారు లేదు కూర్చోండి. లేదు ఫస్ట్ ట్రై మీరు ఒకసారి కూర్చోండి. నేనేం చెయ్యి, నా మీద నమ్మకం లేదా? ఇందాక చేశాను, ఏమైనా ఫస్ట్ ఏమైనా అయ్యిందా? కూర్చో, ధైర్యంగా కూర్చో, కూర్చో అక్కడ సంతకం పెట్టి. అప్పుడు పెట్టేసాను. ఏ పని, ఇది వేరే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్సూరెన్స్. మీకు ఏమైనా అలర్జీలు ఉన్నాయా? అంటే ఏ, makeup చాక్ పీస్ అలర్జీ ఎప్పుడు లేదు? చిన్నప్పుడు ఉండేది. పొగొచ్చినప్పుడు ఏమైనా దుమ్ముగా అనిపించేది మీకు? అంటే గొంతులో చిన్న ఏమైనా చిన్నగా పట్టేసిందా? అంటే కురుపులు అయ్యేది. కురుపులు అయ్యి ఏం పెద్దగా అవుతుంది, గుల్లలు అవుతుంది. ఇప్పుడు దీన్ని పట్టుకోండి, బాగా కలపండి. నేనే కలపాలా? కలపండి, కలుపుతూ ఉండండి బాగా. ఏ కలిసిన సుమా తర్వాత ఇది గ్రాండ్ కాలే ఇంకా. అది అంతే గ్రైండ్ అవుతుంది, అంతకన్నా అంతేనా? అవసరం లేదు. బాగా ఒకసారి ఎంతసేపు taste కలపాలి ఇలా? చూడండి, నాకు చూడండి, ఏ వద్దు సుమా, పర్వాలేదా? ఏ వద్దు. బాగా కలిపి మీరు ఏం చేయాలంటే ఇది తీసేసి, నీకు ఇవ్వాలి. కాదు మీరు భయపడద్దు, నేను చెప్తున్నాను కదా, కళ్ళజోడు తీసేయండి, కింద పెట్టండి ధైర్యంగా. సార్ దండం పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చూడండి బాగా, చూసాను. చూసారా? గ్రీన్ బాగా వైట్. ఇట్లా దగ్గరికి వాసన చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి ఆ మూలకి పడేసేయండి, అంతే. మీ ఫేషియల్ అయిపోయింది, అంతేనా? అంతే. ఓకే ఓకే. వెళ్ళండి. ఓకే, సో ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓకే, ప్రశ్నకు వేళ అయ్యేరాలు. ఫస్ట్ మాకు ఒక స్పెషల్ బిట్ చెప్తావా? ఇంత ముందు నా జుట్టు జుడ్డుగా ఉండేది, చుండ్రు ఉండేది, కానీ ఇప్పుడు నల్లగా పొడి పొడిగా చాలా పొడవుగా బాగా అయింది. ఎవరి వల్ల సుమా పార్లర్ కి రావడం వల్ల ఇట్లా అయ్యింది, అది నువ్వు చెప్పాలి. మళ్ళీ ఫ్రీగా చేస్తాను. సుమా పార్లర్ కి రాకముందు ఇంతకు ముందు నాకు అది అక్కడ స్టార్ట్ రెడీ యాక్షన్. ఇంతకు ముందు నా జుట్టు జిడ్డుగా చుండ్రుగా ఉండేది, కానీ సుమా పార్లర్ కు వచ్చాక జుట్టు నల్లగా పొడుగ్గా పొడి పొడిగా బాగా అయింది. మీకు ఫ్రీ. ఓకే ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, శిరోజాలతో అల్లేది ఏమిటి? శిరోజాలతో చేతులు అల్లేది ఏమిటి? ఆప్షన్స్ కావాలా? ఆ. ఏ వల, బి జడ. జడ. పిచ్చి తల్లి, శిరోజాలతో జడగా ఇంకేం అల్లుతారమ్మా? కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోపో. స్వాతి 2, శైలజ 1. ద్రాక్షలోని ఏం ఎంజైమ్ కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వదు? క్లూ. ఆప్షన్స్ అడగవే, మొహమాట పడకు. ఫైటో కెమికల్స్, బి రైబోఫ్లేవిన్. ఫైటోకెమికల్స్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో మళ్ళీ 3 పాయింట్లు. స్వాతి 1, శైలజ 1, సౌమ్య 1. చూసావా పచ్చిమిర్చితో హెయిర్ స్టైల్ ఎట్లా ప్లాన్ చేశాను నేను? ఓకే, నెక్స్ట్ నంబర్. థీమ్ ఏం పెట్టుకోలేదా అసలు? ఫేస్ కి డ్రై అయిపోతుంది ఫేస్. మీరు చేశారుగా ఆ మార్నింగ్ ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే మెయింటైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు హౌస్ వైఫ్లు కూడా మెయింటైన్ చేయాలి. మీ వారు మిమ్మల్నే చూస్తూ ఉండాలంటే మీరు మీ ఫేస్ గ్లామర్ గా ఉంచుకోవాలి కదా. రోజు అదే ఫేస్ చూస్తే రొటీన్ గా వచ్చినాక మిమ్మల్ని చూసి నేర్చుకుందామని. స్టీమ్ కావాలా? నేచురల్ స్టీమ్ కావాలా, ఆర్టిఫిషియల్ స్టీమ్ కావాలా? నేచురల్. నేచురల్.
బాగుంది సుమ, కొత్తగా ఏ ఖర్చు లేకుండా బాగా అవుతుంది. న్యాచురల్ మీరే అన్నారు కదా, ఇదేం నేచురల్ అండి? మరి న్యాచురల్ కాకపోతే ఇంకేమైనా ఇస్తారా మీకు? ఇదే న్యాచురల్. ఫస్ట్ క్వశ్చన్, కాళ్ళకి చేతులకి రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు ఏమనిపిస్తుంది? ఆప్షన్ ఏ తిమ్మిరెక్కుతుంది, బి కళ్ళు తిరుగుతాయి. తిమ్మిరెక్కుతుంది. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. సౌమ్య 1, 72. సినీ నటి భానుప్రియ సోదరి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె పేరేమిటి? ఆప్షన్ ఏ భానురేఖ, బి శాంతిప్రియ. భానురేఖ. రాంగ్ ఆన్సర్. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. రెబెల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ తమన్నా, బి కాజల్. తమన్నా. తీసుకో 3. స్వాతి 3. సెకండ్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? 5 years. ఓ ఆప్షన్ తీసుకోకుండా చెప్పేశావు. రాంగ్ ఆన్సర్. 6 years. ఏమైనా కావాలా? వద్దు, అడుగు, మొహమాట పడకు. చాలు 2 ఫేషియల్స్ చేశారు. ఓకే. భీతి అనే పదానికి వ్యతిరేక పదం ఏది? ఆప్షన్ ఏ నిర్భీతి, బి ఖ్యాతి. నిర్భీతి. నిర్భీతి కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శ్రవంతి 2, శైలజ 1. కర్తవ్యం సినిమాలో విజయశాంతి తమ్ముడుగా ఎవరు నటించారు? కమాన్, Options. తెలుసు, నీకు తెలుసు. నో ఆప్షన్. ఏ సాయి కుమార్, బి హరీష్. సాయి కుమార్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి. శ్రవంతి 2, శైలజ 1. ఓకే, సో అయిపోయింది. లీడ్ లో ఉంది స్వాతి. మళ్ళీ నీకే. ఓకే, కళ్ళు చల్లగా ఉండడం కోసం ఇప్పటి వరకు మీరందరూ కీరదోసకాయలు కళ్ళకి పెట్టుకోవడం అనేది చూశారు. కానీ నేను చేసేదంతా వెరైటీ, మీకు బాగా తెలుసు. ఐ యూజ్ ఓన్లీ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సుమా, నువ్వు వచ్చేస్తే కళ్ళు పోతాయి అసలుకి. ఇలాంటి ఐడియాలన్నీ నా మీద ప్రయోగిస్తున్నావు. క్యాప్సికం తీసుకోండి, దాన్ని ఈ రకంగా కట్ చేయండి. ఇప్పుడు కట్ చేసినటువంటి ఆ 2 క్యాప్సికమ్లు మీరు తీసుకొని పట్టుకుని ఈ చేతిలోను ఈ చేతి, కళ్ళు మూసుకోండి. బాగా ధ్యానం చేస్తూ ఉండండి, మీ కళ్ళు ఆటోమేటిక్ గా చల్లబడిపోతాయి. ఇదే నేను కొత్తగా కనిపెట్టినటువంటి టెక్నిక్. ఓకే, రౌండ్ అయిపోయిందండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో ఓకే, మధురి చిత్రం. స్వాతి. కాజల్. కాజల్. బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ స్కిన్ టోన్, బ్యూటిఫుల్ బాడీ. మానిక్యూర్. చూసారా, అవన్నీ ఆ సిగరెట్ పెట్టెలో ఉంటాయి కదా, సిల్వర్ ఫాయిల్స్ తీసి పెట్టాను నేను. స్పెషల్ కైండ్ ఆఫ్ మానిక్యూర్ అది. మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ఇలియానా. ప్రణీత -6. నెక్స్ట్ చిత్రం. తమన్నా. నెక్స్ట్ చిత్రం. శ్రవంతి. ఆర్తి అగర్వాల్. నెక్స్ట్ చిత్రం. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? సుమా ఫేషియల్. ఎవరో తెలుసా అసలు? సుమా వేరే ఫేషియల్. facial వాళ్ళ అమ్మ. చేస్తున్నా. వాళ్ళ అమ్మ అందంగా ఉంటుంది, అందుకే అమ్మాయి కూడా అందంగా ఉంటుంది. నెక్స్ట్ చిత్రం. స్వాతి. శ్రేయ. 6 పాయింట్లు మీకు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా.
నేను నా ఫేషియల్ కోసం వాడగా మిగిలిన ఐటమ్స్ తోనే గేమ్ ప్లాన్ చేశాను. మీరు ఈ బజ్జీ మిర్చి ఇందులో పెట్టండి. ఆ తర్వాత ఒక కాకరకాయ తీసుకొని ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఒక అరటిపండు చేతిలో తీసుకొని ఇక్కడికి వెళ్ళి అరటిపండునేమో ఈ ప్లేట్లో, కాకరకాయ ఏమో ఈ ప్లేట్లో, మిర్చి ఈ ప్లేట్లో పెట్టేయండి. ఇది గేమ్. ఒకటేసారి 2-3 ఐటమ్లు తీసుకోకూడదు. కాకరకాయలు అన్ని అయిపోయిన తర్వాతే మీరు పొట్లకాయల వైపు చూడాలి. ఓకే, 1 2 3 గో. అది వెరీ గుడ్. అరటిపండు టెంప్ట్ అయి తినేయొద్దు, ఎందుకంటే మళ్ళీ మనకు ఫేషియల్ కి కావాలి. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇంకేం మిగిలింది? అరే మర్చిపోయాను, నేను బొగ్గుతో ఫుట్ మసాజ్ ప్లాన్ చేశాను. ఒక్కటి ఉంది, నీకే. ఏంటి సుమాది? బొగ్గు ఏం ఫుట్ చేయాలి? మసాజ్. సారీ ఎక్కడ కొన్నావు? బాగుంది. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 90 పాయింట్లు వచ్చాయి. అండ్ కుక్ వేర్ సెట్ వచ్చింది. ఏ బొగ్గు ఫుట్ మసాజ్. అది అది రెడీ, 1 2 3 గో. కాకరకాయ, అరటిపండు, టైం కౌంట్ చేయరా? మీరే చేయండి సుమా. మీరే చేయండి కౌంట్ సుమా. చేయండి. నేను మీకు హెడ్ కోసం అని బొగ్గు డై తయారు చేశా. అమ్మో, చాలు వద్దండి. సుమా, ఇంకా ఫస్ట్ వద్దు సుమా. ఇడ్లీతో వేసారుగా. ఏంటండి మీరు చూసారో లేదో, ఈ మధ్య కాలంలో ముందు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని అడిగారు, తర్వాత నిమ్మకాయ ఉందని అడిగారు, తర్వాత లవంగం ఉందని అడిగారు, ఈ మధ్య బొగ్గు ఉందని అడుగుతున్నారు. అమ్మో మరి వద్దు బొగ్గు సుమా. టూత్ పేస్ట్ లో ఉండగలం, తల్లో ఉంటే తప్ప. వద్దు సుమా. మనం బొగ్గుతో హెయిర్ డై చేసుకుంటే అసలు తెల్ల వెంట్రుకలే రావు. ఆ మాటకొస్తే వెంట్రుకలే. వద్దు సుమా, వద్దు సుమా. ఆల్రెడీ ఆల్రెడీ చేసేసాం. వద్దు సుమా. ఇంటికి వెళ్ళాక పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 పాయింట్స్. రైస్ కుక్కర్. స్వాతి, మన ఇద్దరం పార్ట్నర్షిప్ లో ఏమైనా పార్లర్ స్టార్ట్ చేద్దామా? ఎక్కడ పెట్టుకున్నాం చెప్పేసి. ఎర్రగడ్డ దగ్గర ఖాళీ స్థలం ఉందండి. మనీ నువ్వు పెడతావా నేను పెట్టాలా? నేనెందుకు పెడతాను? మెటీరియల్ మొత్తం నాది, గుడ్ విల్ నాది. మనీ నేను మనీ పెట్టాలి. నువ్వు పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఆట రెడీ, 1 2 3 గో.
90 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్ వచ్చింది. శ్రవంతిని టార్గెట్ 116, 116. 1 2 3 గో. పక్కన వేసే పర్వాలేదులే. అంటే 90, 20, 20. కమాన్ కమాన్ ఫాస్ట్. తొందరగా తొందరగా. విన్ అయిన వాళ్ళకి అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయ ఫేషియల్ ఫ్రీ. కమాన్ కమాన్. ఒక్క కాకరకాయ మాత్రం పడిపోయిన దాన్ని పెట్టావు. ఓకే, ఇది ఇంటికి తీసుకెళ్ళి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 84 పాయింట్లు. కూల్ జగ్గు. ఈ రోజు మన ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన స్టార్ మహిళ స్వాతి. ఆర్యభట్టు గారు గాని బట్టిన జీరో నీ నడుమా ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా. కంగ్రాచులేషన్స్. ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు. ట్రావెలింగ్ సెట్ గెలిచింది కదా. ట్రావెలింగ్ సెట్ నన్ను పట్టుకోవడానికి వచ్చిన. నిన్ను పట్టుకోవడానికి ఎందుకు వచ్చారు సుమా? బికాజ్ నేను పిచ్చిదాన్ని కాబట్టి. నేను చేస్తా. నేను ఇప్పుడు ఎవరికి చేయాలమ్మా తోటకూర ఫేషియల్? గోంగూర మసాజ్ కావాలా? యా